హైదరాబాదు జోలికి రాకుండా తెలంగాణ కల్చర్‌ను డిస్టర్బ్ చేయకుండా బీజేపీ వచ్చినా అసలు హైదరాబాదు యూటీ అవుతుంది బీజేపీ వస్తే. మళ్ళీ చెప్తున్నా నీకు. అంటే తెలంగాణకు దక్కనియరు. నేను నాయకుని పేరు చెప్పగాని ఒక ముఖ్య నాయకుడు కేంద్రంలో చక్రం తిప్పేట ఆయన 8,000 ఎకరాలను కొనిపెట్టుకున్నాడు హైదరాబాద్ చుట్టుపక్కల అప్పుడే కంపెనీల పేరు మీద. హ్మ్. యూటీకి ఎప్పుడైతే సర్వే జరిగిందో 2022, 24 ఆ మధ్య కాలంలోనే భూములన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు అంతా నార్త్ ఇండియన్సే కదా. నార్త్ ఇండియన్. వాళ్ళు ఎంతమంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బినామీలు ఉన్నారు. ఓహో! మరి యూటీ అయితే ఎవరికి లాభం? తెలంగాణకు తెలంగాణ నేను భవిష్యత్తు ఏమంటున్నా, ఈ ఇద్దరిని తిట్టేటోళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, హైదరాబాద్ యూటీ కావాలనుకుంటే ఇద్దరిని తిట్టండి. ఇద్దరు ఇప్పుడు కేవలం బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఇవి పెడుతున్నారు అని తిడుతున్నారు కదా. అసలు అస్తిత్వమే మంట కలిసే పరిస్థితి బీజేపీ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు ఎవరిని తిట్టాలి ఎవరిని తిట్టకూడదు అనే విచక్షణ లేకపోతే, ఇప్పుడు పాలకులల్లో పర్ఫెక్షన్ అనేది చూడొద్దు. అంటే పర్ఫెక్షన్ అనే వర్డ్ ఓన్లీ డిక్షనరీలో ఉంటుంది. అది నువ్వు బయట వెతకడం మొదలు పెడితే ఎక్కడ దొరకదు నీకు. నీ లోపల కూడా నీ ఆత్మకు నువ్వు జవాబుదారి. నువ్వు ఆలోచించుకో, నువ్వు పర్ఫెక్ట్ మనిషివా? నువ్వు నమ్ముకున్న దేవుళ్ళు పర్ఫెక్ట్ మనుషులు? చెప్పు, నువ్వు ఏ దేవుని పేరు చెప్తావు? నేను ఆయన చేసిన లోపాలని చెప్తా. ఎవ్వరూ లోపభూయిష్టంగా ఎవరు ఉండరు. బాలసుబ్రహ్మణ్యం పాటే ఉంది కదా, బూడిదిచ్చేవాడిని ఏమి అడిగేదని. తర్వాత నువ్వు కొలిచే దేవుళ్ళల్లో లేని లోపాలు నా లోపాలనే అని ఒక పాటలో చెప్తుంటారు. అంటే ప్రతి దేవునిలో కూడా లోపాలు ఉంటాయి. కృష్ణుడు కాదమ్మా సవతులు ఉండరు, ఇట్లాంటి పాటలనే. మీ పాటల మీద బాగా మంచి అవగాహన ఉన్నది. అంటే ఇక్కడ ఈ విషయంలో కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత వస్తానని చెప్తున్నారు కదా, మీరు ఒక ఎజెండా పెడుతున్నారు ఆయన ముందు. బహుశా ఇంటర్వ్యూ కూడా వారు చూస్తారని నేను అనుకుంటున్నాను. నేను కదలిక ఉంటుంది అని ఆశించవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. మీరే అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో, కేసీఆర్ గారు ఆఫీస్కి వస్తే కూడా అది వార్త అవుతుందని ఇందాక కూడా అన్నారు కదా. నేనేమంటున్నా, ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఆయన జనంలోకి పోతే ఏ రకమైన ఆర్గనైజేషన్స్ అవసరం లేదు. ఆయన ఒక ఉర్దూలో చెప్తాడు కదా, మంజిల్ అకేలా మైచల్ రాహం అనేది. నాకు అది చెప్పడం రాదు ఉర్దూలో. అంటే నేను ఒక్కనిగా మొదలుపెట్టినా, అందరూ నాతోనే జమైళ్ళు, పెద్ద అదొక కార్వాన్ అయిపోయింది అని చెప్పేసి అంటాడు కదా. ఇప్పుడు ఆయన ఏ పార్టీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఒక్కడే కేసీఆర్ బయలుదేరితే వెనకాల 100 కార్లు ఫాలో అవుతాయి. ఎక్కడ ఆగితే అక్కడ లక్షల మంది జమ అవుతారు. ఈ 2 సంవత్సరాల గ్యాప్ వల్ల ఆయన మీద క్రేజ్ ఇంకా పెరిగింది. పుచ్చాన రోజుకు ఒకరిద్దరని నన్ను అంటారు, మీరు సార్ని కలిసినప్పుడు కొంచెం నాకు చెప్పారని నేను ఎంబడొస్తా. ఒకసారన్నా జీవితంలో ఆయనతో ఫోటో దిగాలని ఉంది, ఒకసారన్నా ఆయన దర్శనం చేసుకోవాలని ఉంది అని చాలామంది అంటారు. అలా వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది అందరూ ఉన్నారు, బీజేపీ కూడా ఉన్నారు. అంటే ఒక అభిమానం, తెలంగాణ ఆయన సాధించండి ఒక అభిమానం. సరే, పాలన అన్నప్పుడు అపసవ్యం ఉంటుంది, అపశృతులు ఉంటాయి, అపస్వరాలు ఉంటాయి. తప్పులు జరగలేదని నేను అన్నాను. తర్వాత ఆటిట్యూడ్ విషయానికి వచ్చినప్పుడు నేను చాలా వ్యతిరేకిస్తాను ఆయన ఆటిట్యూడ్లో. ఆయన ఆటిట్యూడే కాదు, చాలామంది నాయకులు ఆటిట్యూడ్ కూడా కొత్త లోపాలు ఉన్నాయి, వాళ్ళు సవరించుకుంటారు. సవరించుకోకపోతే ప్రజలు ఆదరించరు వాళ్ళని. కానీ 3 ఏళ్ళ టైం ఉంది ఇంకా. అయితే చెప్పేటోళ్ళు కావాలి. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, అంత నేను చేసేది కరెక్టే అనుకున్న టైంలో నువ్వు చేసేదానికి లోపం ఉంది, ప్రజలకి ఇట్లా అనుకుంటాను, నువ్వు చేసేది మంచిగా కావచ్చు నువ్వు అనుకునేది, కానీ అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు. ఆకాశంలో ఉండి చేయగలిగితే ప్రజలందరూ నువ్వు కొద్దిగా వెనక్కి రావాలి, కిందికి రావాలి, అందుకని చేయబట్టుకొని ముందుకు నడిపించగలగాలి. ఇప్పుడు అడగందే వరాలు ఇస్తే, కోరనిదే వరాలు ఇచ్చి కొండంత ఏమవుతుంది? బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజుకును ఆయన కొడుకు పట్టిన ఇబ్బందే వస్తుంది మళ్ళీ. అంటే అడగంది ఏది చేయకూడదు. ఆయన అన్నీ అడగకుండా చేసిపోయాడు. ఇంకోటి, అన్నీ ఒక్కసారి ఓపెన్ చేయకూడదు. పికట్ ఆడేవాడికి తెలుస్తుంది. కార్డ్స్ అన్నీ ఒక్కసారి ఓపెన్ చేయద్దురా బాబు, మెల్లమెల్లగా చేయాలి. నువ్వు సంక్రాంతికి ఇత్తి వారం, ఉగాదికి ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. నువ్వు అన్ని సంక్రాంతికి ఇచ్చినావు అనుకో, ఉగాది నాడు ఇంటి ముందర పోయి తిడతాడు నిన్ను. ఏమీ లేదు అప్పుడు అన్ని ఇత్తివి, ఇప్పుడు ఏమి అయిపోతుంది? కరెక్ట్ ఉంటుందా? ఉండదా? డెఫినెట్ ఉంటుంది. చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక గుణపాఠం కావాలి మళ్ళీ ఆయనకే, ఎవరికో కాదు. ఆయన చేసిన లోపాలే ఆయన గుణపాఠం కావాలి. ఏదైనా ప్రజల చరిత్ర నిర్మాతలు. మావో ఏమన్నాడంటే, చైనా చైర్మన్ ఉండే కదా, చైనా అధినేతగా, ప్రజల నుంచి ప్రజలకు అన్నాడు. నువ్వు ప్రజలలో పో, ప్రజలు ఏం చెప్తున్నారో విను, ప్రజలకు ఏం కావాలనో తెలుసుకో, ప్రజలు చెప్తున్న దాన్ని క్వాలిటీ యాడ్ చేసి, వాల్యూ అడిషన్ చేసి మళ్ళీ ప్రజల దగ్గర తీసుకపో.
అప్పుడు ఫాలో అవుతారు వాళ్ళు. కానీ నీ మనసులో పుట్టినవన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవచ్చు, మంచిగా కావచ్చు, అది నీకు మంచిగా అనిపించవచ్చు. కాబట్టి 2.0 ఏదైతుందో జలసాధన ఉద్యమం 2.0 స్టార్ట్ అవుతుంది కదా, ఆయన ఇప్పుడు పెట్టేదే అందుకు. వాటర్ మీదనే ఆయన రేపు ఉపన్యాసం అంతా ఉంటుంది. ఆయన క్యాడర్ను, ఆ పార్టీ నాయకులను ఉత్సాహపరిచేది కూడా మళ్ళీ ఒకసారి మనం చేసిన విజయాలను రక్షించుకోవడానికి, సాగునీటి రంగంలో మనం చేసిన కృషిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఉద్యమం అవసరం అనేది ఆయన చెప్తాడు. బనకచెర్ల నుంచి నల్లమల సాగర్కి ఎందుకు మారింది, అల్లున్న కుట్రేంది, పోలవరం ఏంది, ఇవన్నీ విషయాలు వస్తాయి. ఈ విషయాలన్నిటిని కూడా గమనంలో తీసుకొని రేపటి రోజు జనంలోకి పోవాలి. కేవలం ఇది తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యాలయం వరకే ఈ మీటింగ్తో ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఇది బిగినింగ్, ఇది ఆరంభం మాత్రమే. ఇది తెలంగాణ పల్లె పల్లెకు చేరాలి. మళ్ళీ ఒకసారి జలసోయి ఇప్పుడున్న జనరేషన్ కల్పించాలి. ఒక జన్జీ ఉద్యమం అనేది తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు, తెలంగాణ గతంలో సాధించిన విజయాల రక్షణకు, సాధించబోయే లక్ష్యాల కోసం ఒక జన్జీ ఉద్యమాన్ని కేసీఆరే బిల్డ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరొక జన్జీ ఉద్యమం ఇక్కడ స్టార్ట్ కావాలి. తెలంగాణ ఉద్యమం ఒక జన్జీ ఉద్యమమే. ఆ పదం ఇప్పుడు వాడలేదు. ఒక సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, సకల జనుల సమ్మె కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా జన్జీలే. సో ఇప్పుడు మరొక జన్జీ ఉద్యమం తెలంగాణ పరిరక్షణకు కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అవసరం.